నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్యా యత్నం. మీకు నేనున్నానంటూ భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో దసరా పండుగ 20వ ఛాంపియన్షిప్ ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల చేసిన ఫ్రెండ్స్ కమిటీ సభ్యులు. నంద్యాలకు చేరుకున్న మహానందీశ్వర స్వామి దంపతులు ఘనంగా పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ ఈవో లక్ష్మీనారాయణ. ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించండి. కార్యాలయ ఫైళ్లన్నీ ఈ ఆఫీస్ ద్వారానే సమర్పించాలి. 220 దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి. నంద్యాల జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులకు చాలీచాలని జీతాలతో బ్రతుకుతున్నాం. వేతనాలు పెంచాలి. ఇంతటితో మా ఉద్యమం ఆగదు. ధర్నా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సిబ్బంది. కనీస వేతనాలపై ఆందోళనలు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి. ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గించాలి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కదం దొక్కిన విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఏపీజేఏసీ నాయకులు. నంద్యాల శ్రీ నిమిషాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ సేవా సంస్థ ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు. నంద్యాల జగజ్జనని ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మాలా మండల దీక్ష. ఏటేటా పెరుగుతున్న మాలధారులు, అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లా కలెక్టర్ మానవత్వానికి నిలువెత్తు రూపం చెప్పడానికి ఇదే నిదర్శనం. తన దగ్గరికి సమస్య ఉందని చెప్పిన వెంటనే పరిష్కార మార్గం కృషి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మీకు నేనున్నానంటూ భరోసా నింపుతున్నారు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి. వివరాల్లోకి వెళ్తే నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నం చేసింది. తమ పొలంలో బేతంచెర్ల తహసీల్దార్ బలవంతంగా రోడ్డు వేపించారని ఆరోపించారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇంకేం జరిగింది, మీకు నేనున్నానంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను పూర్తిగా వింటూ నేను మీ గ్రామానికి వచ్చి పరిశీలించి న్యాయం చేస్తానని వారికి భరోసానిస్తూ హామీనిచ్చారు. రైతు కుటుంబం కన్నీటి పర్యంతంతో ఉండడంతో వారిని ఓదార్చి మీరు భోజనం చేశారా లేదా అంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యను వింటూ వారికి ఒక నమ్మకాన్ని కల్పించారు. మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పి క్షేమంగా ఊరికి వెళ్ళండి వారికి చెప్పడంతో వారికి కళ్ళల్లో మేడం చెప్పిన మాటలకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మాతో ఇంత ఆప్యాయంగా మాట్లాడడం, మా సమస్య విని పరిష్కరించుతానని చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది పూర్తిగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య సమస్య. మీకు వాళ్ళకి సమస్య ఉండి కోర్టుకు పెట్టారు, కోర్టు ఆర్డర్ రాలేదు, వచ్చినంత వరకు మీ పొలంలోంచి త్రోవ ఇవ్వకూడదు, సరేనా? అక్కడి వరకు మేము జాగ్రత్త తీసుకుంటాం. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ వే చూపించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు వాళ్ళకి ఏం వే ఉందో చూస్తాను, సరేనా? నేను వస్తాను, సరేనా? అప్పటి వరకు మీకు ఎవరు ఇబ్బంది పెట్టారు. అంత ఆవేశం ఎప్పుడు ఉండకూడదు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. అది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో చూసుకోవాలి, కానీ ఇలాగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం చాలా తప్పు, సరేనా? ఆ క్షణికావేశం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎప్పుడున్నా మేడం, ఇప్పుడు ఎన్ని మాట్లాడంటే అన్ని మాట్లాడే మేడం. ఇంకా ఇబ్బంది పెట్టరు, మీరు నా నోటీస్ తీసుకొచ్చారు కదా, మీకు ద్రోవకు ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను, సరేనా? నేను ఇస్తాను, సరేనా? మంచిగా తిన్నాను. దారి ముంటే ఏం లేదమ్మా, వాళ్ళకి లేదు, లేదు, పొలం లేదు, ఏం లేదు. నా పొలం వెళ్తే రోడ్డుకి రావాలా? మీ వైపు నుంచి కూడా ఎంత కరెక్ట్ ఉన్నది కూడా నేను చూస్తాను, ఎందుకంటే మీరేం చెప్తున్నారు, మొత్తం ప్రైవేట్ ల్యాండ్, వెనక పొలాలకి త్రోవ లేదు, కానీ వేరే ఆల్టర్నేట్ రోడ్ ఉంది, మీ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, అది మీ కంప్లైంట్. మీరు చెప్తున్న రాస్తా ప్రభుత్వ రాస్తానా మీ సొంత భూమి అన్నది చూస్తారు. మీకు రాస్తా ఇబ్బంది ఉండకూడదు, మీ వెనుకున్న భూములకు కూడా రాస్తా ఇబ్బంది ఉండకూడదు. అది వాళ్ళు త్రోవ ఉందని చెప్తున్నారు, అది నేను ఒక్కసారి వచ్చి చూడాలి. ఇద్దరి మధ్య సివిల్ కోర్టులో వివాదం ఉంది, దానిపైన ఎటువంటి ఆర్డర్ రాలేదు, కాబట్టి అప్పటి వరకు ఎటువంటి స్టేటస్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారో అలాగే చేయమని చెప్తాను, ఓకేనా? ఆ పరిష్కారం మీకు ఆమోదయోగ్యమే కదా మీ అందరికీ? ఆమోదమే కదా? నేను వస్తాను, ఏ గొడవ పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి, నేనే వచ్చి చూస్తాను, సరే? నేను వచ్చి చూస్తానన్నాను, సరే? జాగ్రత్తగా వెళ్ళండి, పిల్లల్ని బాగా చదివించండి, ఓకేనా? నంద్యాల దసరా పండుగ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఛాలెంజ్ కప్ 2025 నంద్యాల అసెంబ్లీ స్థాయి షటిల్ టోర్నమెంట్ మెయిన్స్ డబుల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. టోర్నమెంట్ కు సహకరించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి ఎస్ఈ సుధాకర్ కుమార్ అని 26వ తేదీ నుండి టోర్నమెంట్ ప్రారంభమవుతున్నాయని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, చంద్రశేఖర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీ రంగారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ రోజు నుండే నవరాత్రులు మొదలవుతాయి, సోమవారం నుండి. ప్రతి సంవత్సరము 20 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. ఇది మా అసోసియేషన్కు, మా మెంబర్స్కి అందరికీ మంచి గర్వకారణము. ఎప్పటిలాగా మీరందరూ ఈ టోర్నమెంట్ ఆదరించి అందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నంద్యాల పట్టణ ప్రజలకి, క్రీడాకారులకి, క్రీడాభిమానులకు అందరికీ ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ గత 20 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా 26, 27, 28 తేదీలలో అన్ని విభాగాల్లో, అంటే 60+, 50+, 40+, 30+, 20+, ఈ 5 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ విభాగంలో ఉత్సాహంగా పాల్గొని ఎప్పట్లాగే టోర్నమెంట్ దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి మా నంద్యాల షటిల్ క్రీడాకారులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా పండుగకు కరెంట్ ఆఫీస్ నందు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఛాలెంజ్ కప్ 2025లో నంద్యాలలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కరెంట్ ఆఫీస్లో
అన్ని ఏజ్ గ్రూపులలో అంటే 20+, 30+, 40+, 50+, 60+ విభాగాల్లో జరుగుతుంది. ప్రతి ఈవెంట్లో 10,000 రూపాయలు బహుమతి ప్రతి సంవత్సరం లాగే ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ షటిల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయదలిసినటువంటి క్రీడాకారులు ఇక్కడ ప్రసాద్ కరెంట్ ఆఫీస్, పవన్, తర్వాత వచ్చి రంగా అనేటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. దయచేసి క్రీడాకారులందరూ కూడా వాళ్ళ పేర్లను ఎంట్రీ ఫీజు ఇచ్చి నమోదు చేసుకొని విజయవంతం చేయవలసినదిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నంద్యాల దసరా నవరాత్రులు పురస్కరించుకొని మహానంది నుంచి సాయంత్రం గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వర ఉత్సవమూర్తులు నంద్యాల చేరుకున్నారు. ఆలయ ఈవో లక్ష్మీనారాయణ, ఆలయ సిబ్బంది స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోట వీధిలోని బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి మహానందీశ్వర స్వామి దంపతులు వస్తున్నారన్నారు. దసరా మరుసటి రోజు తిరిగి మహానందికి వెళ్తారన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు 2025వ సంవత్సరం శ్రీ విజయదశమి నవరాత్రుల బ్రహ్మోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన కోట వీధి యందు వెలిసినటువంటి శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవం జరుగుతున్న సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి వారిని ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులందరూ శ్రీ స్వామివారికి పూజలకు అందుకు వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందుకొచ్చి కోరుచున్నాము. అలాగే రేపటి నుండి ప్రతిరోజు 2వ తారీఖు వరకు ఉదయం సాయంకాలము పూజలు పురస్కారం జరుగును. అలాగే ప్రతిరోజు సాయంకాలం గ్రామోత్సవం నిర్వహించబడును పట్టణం యందు. కాబట్టి భక్తులందరూ దేవస్థానం ముందుకు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ బ్రహ్మానందీశ్వరాయ నమః. ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా ఆనవాయితీ ప్రకారంగా శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి, కామేశ్వరదేవి, గంగా సమేత శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి విధి మండపానికి వచ్చారు. కావున ఇక్కడి నుంచి ఊరేగింపు పోయి ఈ నవరాత్రులు 9 నవరాత్రులు చేసుకొని గ్రామోత్సవం చేసుకుంటూ స్వామివారికి రీత్యా గ్రామోత్సవం ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ చూసుకొని లాస్ట్ రోజు ఉదయం పండుగ రోజు అనగా 2వ తారీఖు గ్రామోత్సవం చేసుకొని స్వామివారు 3వ తారీఖు స్వామివారి మహానంది చేరుకుంటారు. ఇది ఆనవాయితీ ప్రకారంగా వస్తుంది. నంద మహారాజు నుంచి ఆనవాయితీ ప్రకారంగా వస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ప్రతి సంవత్సరం పూర్వ ఆనవాయితీ ప్రకారము దసరా శరన్నవరాత్రి సందర్భంగా స్వామివారు మహానందీశ్వర స్వామివారు నంద్యాల పెద్ద మనిషిగా వేచేసి ఈరోజు దినమున అమావాస్య రోజున మహానంది నుంచి బుక్కాపురం మీదుగా మహానంది నంద్యాల గ్రామం చేరినారు. విడిది మండపంలో చేరినారు స్వామివారు యథావిధిగా బ్రహ్మానందీశ్వర స్వామివారి గుడికి చేరి రేపటి నుంచి దసరా నవరాత్రులు శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తర్వాత దశమి రోజున శ్రీ గంగా కామేశ్వర మహానందీశ్వర స్వామివారు, తరువాత బ్రహ్మానందీశ్వర స్వామివారు, పార్వతీదేవి వారు నంద్యాల పురవేదుల గుండా గ్రామోత్సవం నిర్వహించి ఆ రోజు రాత్రి స్వామివారు మహానంది స్వామివారు అక్కడే ఉంచేసి మరుసటి రోజున 3వ తారీఖు గంగా కామేశ్వర మహానంది స్వామి వారు 11 గంటలకు మహానందికి బయలుదేరుతారు. కావున 50 మంది భక్తాగ్రేసరులు మహానందికి చేసి దసరా సందర్భంగా నవరాత్రులు జయప్రదం చేసి గంగా కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారు కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ నమః.
నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో వేగవంతంగా నాణ్యతతో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులు పరిష్కరించడంలో పనితీరును మెరుగుపరుచుకుని జవాబుదారీతనంతో మెరుగైన సేవలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారులకు సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వకపోతే అసంతృప్తి స్థాయి పెరిగి జిల్లా ర్యాంకింగ్ లో వెనకబడిపోతున్నామని కలెక్టర్ గుర్తు చేస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల ఆడిట్ నిర్వహణ ప్రగతి కూడా సంతృప్తికరంగా లేదని రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న రీఓపెన్ దరఖాస్తులన్నింటినీ ఈ వారం క్లియర్ చేయాలని సూచించారు. చాలా ఎక్కువ ఉంది. ఆర్టీవీ కేసులు ఏమైనా ఆర్టీవీ పడకుండా ఆర్టీవీలో నేను ఏంటంటే ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసేదాన్నమ్మా. నాకు ఇది మేడం మేడం గారు నంద్యాల జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులమైన మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించగలరని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సిబ్బంది. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది వారు మాట్లాడుతూ 10,500 జీతంతో చాలీచాలక ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులం అందరం కలిసి మా యొక్క సమస్యలను సాధించడం కొరకు జిల్లా కలెక్టర్ కు మా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, మేము పడుతున్న కష్టానికి న్యాయం చేస్తానన్న నమ్మకంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా వీఆర్ఎల్మైన మేము కలెక్టర్ ఆఫీసుల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామ రెవెన్యూ సహాయకులమైన మేము మా సమస్యలు పే స్కేల్ అమలు చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలుగా నియమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలను పరిష్కరించకుంటే దసరా పండుగ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ధర్నా చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు జయమహేశ్వర, నందకుట మండల అధ్యక్షుడిని. మా సమస్యలు పరిష్కారం కొరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము మండలాల్లో 18, 19 అలాగే ఆర్డీ ఆఫీస్ దగ్గర 20వ తేదీ 22వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా సమస్యల పరిష్కారం కొరకు ధర్నా కార్యక్రమం చేపట్టాము. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు మాకు కనీసం అంటే కొంచెం కూడా న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మా వల్ల మీద ధర్నా కార్యక్రమాలు చేపట్టినప్పుడు దగ్గర అంటే వచ్చిన వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించి ఇప్పటికీ కోట్ల చుట్టూ తిప్పుతున్నాడు. ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి, అలాగే ప్రతిపక్ష నేతల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు
పాదయాత్ర సమయంలో మాకు మీ సమస్యలు వచ్చినప్పుడే పరిష్కరిస్తామని చెప్పి కరెక్ట్ సంవత్సరం అయితే కూడా ఇంతవరకు మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించలేదు. మాకు వచ్చేది 10,500 రూపాయల జీతంతో పొద్దుముగ్గులు మేము ఆఫీసుల్లో కంటిన్యూషన్ గా విఆర్ఓలు ఎంత పని చేస్తున్నారో విఆర్ఓల కంటే ఎక్కువ కూడా పనిచేస్తున్నాము. వారు ఓన్లీ ఆఫీసులో కూర్చుంటే ఫీల్డ్ మొత్తం మేమే తిరిగి వాళ్ళకు సహకరిస్తున్నాం. అయినా కూడా మా సమస్యలు పరిష్కరించడానికి గత ప్రభుత్వము సహకరించలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాకనే సహకరిస్తామని చెప్పి సంవత్సరంగా వెయిట్ చేసినా కూడా ఇంతవరకు మా సమస్యలకు ఒక మాట కూడా పిలువనివ్వలేదు. తక్షణమే మా సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వము పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ధర్నా కార్యక్రమం చేయటము. మా సమస్యలు కూడా పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నంద్యాల ఆశా వర్కర్లకు చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందారని, కనీస వేతనాలు చెల్లించడం లేదని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల ఎన్జీఓ కాలనీలోని నేషనల్ పీజీ కళాశాలలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభకు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా ఉపాధ్యక్షుడు శివమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్లు అవుతున్నా వారిని కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,500 పారితోషికం ఇస్తూ వాటితోనే ఆశాలు బ్రతకాలని చెప్పడం బాధాకరమన్నారు. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయని ఆశా వర్కర్లతో పలు రకాల పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లతో చేయిస్తున్న పనికి ప్రభుత్వం ఇస్తున్న వేతనాలకు పొంతన లేకుండా ఉందన్నారు. ఆశా వర్కర్ల కనీస వేతనాల పెంపునకు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారని ఆ హామీని అమలు చేయాలన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. 1,200 మందికి ఒక ఆశా వర్కర్ ఉండాల్సి ఉండగా 1,500, 2,000, 3,000 జనాభాకు ఒక ఆశా వర్కర్స్ పనిచేయాల్సి వస్తుందన్నారు. ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం అదనంగా ఆశా వర్కర్లను నియమించి వారిపై పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రోజుకి ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించే దాంట్లో, కనీస వేతనాలు చెల్లించే దాంట్లో, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించే దాంట్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 3,500 రూపాయలు పారితోషికాలుగా ఇస్తూ మీరు ఈ 3,500తోనే బ్రతకండి అని చెప్తా ఉంది. ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి, మరో పక్కన ఆశా వర్కర్లతో రకరకాల పనులు చేపిస్తా ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లు చేస్తున్న పనికి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతానికి, పెరుగుతున్నటువంటి ధరలకి పొంతన లేకుండా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని కోరుతా ఉన్నాం. అలాగే జనాభా పెరుగుతా ఉన్నారు. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలు జరగడం లేదు. దానివల్ల 1,200 నుంచి 1,500, 2,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 3,000-4,000 వరకు కూడా ఆశా వర్కర్ పనిచేయాల్సి వస్తా ఉంది. కాబట్టి ఎన్హెచ్ఎం నిబంధనలు ఏదైతే 1,000-1,200 జనాభాకి ఒక ఆశా వర్కరు పనిచేయాలో ఆ పద్ధతిలోనే అదనపుగా పనుని అప్పగించకుండా పనిచేయించాలని మేము కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లు నియమించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆశా వర్కర్లకి సంబంధం లేని అనేక రకాలైన పనులు ఈరోజు ప్రభుత్వం చేపిస్తా ఉంది. వెల్నెస్ సెంటర్లు తాళాలు తీయించే పని, సెంటర్లు క్లీన్ చేసే పని, అట్లాగే వ్యాక్సిన్ క్యారియర్లు మోసే పని, అట్లాగే టీబీ పేషెంట్లకు సంబంధించి కళ్ళ పరీక్ష తీసుకెళ్లి పరీక్షలు చేయించేటటువంటి పని, NCDCD సర్వేలు, ఇవన్నీ కూడా ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. ఆశా వర్కరు 24 గంటల డ్యూటీ ఫీల్డ్ వర్క్ లో ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో పాటు కూర్చోవాలి, మేము చెప్పినవన్నీ చెయ్యాలి అనే పద్ధతిలో ఇబ్బందులు పెట్టే పని చేస్తున్నారు. వాటన్నిటికీ ఎప్పటికైనా స్వస్తి పలకాలని కోరుతా ఉన్నాం. ANM ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి, వాటిని తగ్గించాలని, ప్రభుత్వ నియామకాలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో ఆశా వర్కర్ల వేతనాల పెంపు కోసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో కనీస వేతనాలు చెల్లింపుకు సంబంధించి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధం కావాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. ఈరోజు నంద్యాల జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ మహాసభ జరుగుతా ఉంది. ఈ మహాసభలో రాబోయే కాలంలో చేసేటటువంటి పోరాటాలకు సంబంధించి చర్చించి నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. మా ప్రధాన ఎజెండా ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CA2 అనుబంధ సంఘం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన ఏపీ జేఏసీ నాయకులు శాంతియుతంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన విద్యుత్ శాఖ కార్మికులు, ఉద్యోగులు. నంద్యాల ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కదం తొక్కుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల విద్యుత్ జిల్లా కార్యదర్శి ర్యాలీగా బయలుదేరి సాయిబాబా నగర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం అక్కడ నుండి శాంతియుత ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని తమ డిమాండ్ల సాధనకు ఆందోళన నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తుందని గలమెత్తారు. ఏపీ జేఏసీ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీతో గంటలకు అంతరాయం కలిగింది. అనంతరం ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన అభిమానులకు పరిష్కారం చూపకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిమాండ్ సాధనకి నిరసన చేపడుతున్నామని, తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. విషయం ఏందో తెలుసా, 20 సంవత్సరాల నుంచి జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు. 20 సంవత్సరాలు ఒకే కేడర్లో పనిచేస్తున్నాడు. అటువంటి వారికి వన్ టైం బేసిస్ లో ఒకసారి ప్రమోషన్ ఇవ్వమని అడుగుతూనే ఉన్నాం. ఇంతవరకు కూడా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. 20 ఏళ్ళు ఒక కేడర్లో ఉద్యోగం చేస్తే అసలు కొంతమంది అబ్బా పిల్లోడు ఏదో సీ అవుతాడని చెప్పి పిల్లని ఇచ్చినారు. వాళ్ళంతా ఇప్పుడు బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉద్యోగులు ఇంతవరకు ప్రమోషన్ లేక ఇక్కడే ఉన్నారంతా. అది ఎంత బాధించదగ్గ విషయం ఒకసారి ఆలోచించాలి. మేనేజ్మెంట్ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఖచ్చితంగా కూడా అధికారం ఉన్న పార్టీ అయితేనేమి. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం పెట్టినటువంటి న్యాయమైన కోరికలకు ఖచ్చితంగా కూడా పాజిటివ్ గా స్పందించి మా ఈ కోరికలను ఖచ్చితంగా ఫలప్రదమయ్యేటట్టు ఈ కలెక్టర్ గారు కూడా మా గవర్నమెంట్ కు తెలియజేస్తారని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చిన మా యొక్క సర్క్యులేషన్ ప్రకారము నిరసనలు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈరోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈరోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆపరేటర్లు, ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ అన్నింటిలో ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచినారు. అలాగే ఈ రోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము. తర్వాత వచ్చేసి 25వ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఒక పోలీసు, ఒక ఫైర్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్, దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది. విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము. ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు. కానీ మాకు జరిగిన అన్యాయాలకు మాకు రావాల్సిన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి మేడం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా రాష్ట్ర జేఏసీ ఏదైతే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఒక్క నిమిషం చాలు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయనీకి. ప్రతి ఒక్క విషయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా యొక్క సమస్యలు తీరుస్తారని విద్యుత్ జేఏసీ. నంద్యాల పట్టణంలోని తూర్పు భాగాన పార్క్ రోడ్లోని వాటర్ ట్యాంక్ పక్కన వెలసిన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్యక్షత్రియ చిత్తారి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయంలో గత 10 సంవత్సరాలుగా హిందూ సనాతన ధర్మంలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఉదయం కలశ స్థాపన, మహాగణపతి పూజ, ప్రాతకాలంలో అమ్మవారికి విశేషంగా సుగంధ పంచామృత అభిషేకంలో జరిపి భక్తులందరికీ తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీర్వచనం అందజేయడమైంది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతిరోజు ఆలయంలో ఉదయం, సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం పల్లకి సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ పూజారి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. మరి నంద్యాల మహాపట్నంలో పార్క్ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గరలో మరి నిమిషాంబాదేవి ఆలయంలో మరి ఈ యొక్క దేవి శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు ఈరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి అమ్మవారికి కలశ స్థాపన పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, ఈ విధంగా
మరి ఈ యొక్క ఆర్యక్షేత్రీయ దంపతుల చేత మరి ఈ రోజున కలశ స్థాపన జరిపించడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా మరి ఈ యొక్క నవరాత్రులు, దేవీ నవరాత్రులు నిత్యం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మరి 11 గంటల వరకు మరి అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. మరి ఆ తర్వాత తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మరి సాయంకాలంగా మళ్ళీ 6:30 తర్వాత నుంచి మళ్ళీ 9 గంటల వరకు కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చనలు, అమ్మవారికి ఊంజల్ సేవ, ఆ తర్వాత పల్లకీ సేవ జరపబడుతుంది. ఆ విధంగా భక్తులందరూ కూడా 50 మంది నంద్యాల మహాపట్నం వాసులందరూ కూడా మరి నిమిషాంబాదేవి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రెండ్స్ సేవా సంస్థ ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు ఒక పూట కడుపు నింపాలని సంకల్పంతో వారు 250 మంది రోగులకు దాతల సహాయంతో అల్పాహారం ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఎన్ఎం మల్లేశ్వరి అధ్యక్షతన సభ్యురాలు విజయకుమారి రిటైర్డ్ టీచర్ గారి ఆర్థిక సహాయంతో 250 మంది రోగులకు అల్పాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దాతల ద్వారా అల్పాహారం ఏర్పడడం జరిగిందని, ఇక్కడికి ఎంతో మంది పేదవారు హాస్పిటల్కి వస్తుంటారని, వారు బయటికి వెళ్లి భోజనం చేయాలన్నా, అల్పాహారం తీసుకెళ్లాలన్నా ఎక్కువ ధరలు ఉండడంతో వారికి తెలియని పరిస్థితి నెలకొంది. వారి కోసం మా వంతు సహాయ సహకారంగా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు బాలాజీ నాయక్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్రెండ్స్ ఫర్ సేవా కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవలకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మీతో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయకుమారి మేడానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము కూడా ఇన్నర్వీల్ క్లబ్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మేము బ్లైండ్ స్కూల్లో కూడా ఫుడ్కి ఇచ్చాము, అలాగే ఎయిడ్ స్కూల్లో పిల్లలకి ఇచ్చాము. ఇట్లా రకరకాలు మేము కూడా చేస్తుంటాము. ఇక్కడికి రావడం అయితే మేమైతే మొదటిసారి. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దుర్గా, కాళీ, బ్రహ్మరాంబ, కనకదుర్గ, భవానీ, జగజ్జనని ఏ పేరుతో పిలిచినా మాతా శక్తి స్వరూపం ఒకటే. జగజ్జనని మాతను ఆరాధిస్తే సర్వదేవతలు ఆశీర్వదించి రక్షణను కల్పిస్తారని భక్తుల విశ్వాసం. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నేటి నుంచి జగజ్జనని మాత మండల దీక్ష ప్రారంభించడానికి స్థానిక జగజ్జనని మాత ఆలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల స్థానిక ఆత్మకూరు బస్టాండ్లో జగజ్జనని మాత కొలువయ్యున్నారు. ప్రపంచంలోనే ఇది 2వ జగజ్జనని ఆలయం. ఏటేటా ఆలయ విశిష్టత అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. దీంతో మాలదారుల సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతూనే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి మాలలు ధరించి కఠోర దీక్షతో అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం. మీకు నేనున్నానంటూ భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో దసరా పండుగ 20వ ఛాంపియన్షిప్ ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల చేసిన ఫ్రెండ్స్ కమిటీ సభ్యులు. నంద్యాలకు చేరుకున్న మహానందీశ్వర స్వామి దంపతులు ఘనంగా పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ ఈవో లక్ష్మీనారాయణ. ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించండి. కార్యాలయ ఫైళ్లన్నీ ఈ ఆఫీస్ ద్వారానే సమర్పించాలి. 220 దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి. నంద్యాల జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులకు చాలీచాలని జీతాలతో బ్రతుకుతున్నాం. వేతనాలు పెంచాలి. ఇంతటితో మా ఉద్యమం ఆగదు. ధర్నా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సిబ్బంది. కనీస వేతనాలపై ఆందోళనలు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి. ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గించాలి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కదం దొక్కిన విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఏపీజేఏసీ నాయకులు.
నంద్యాల శ్రీ నిమిషాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ సేవా సంస్థ ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు. నంద్యాల జగజ్జనని ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మాలా మండల దీక్ష. ఏటేటా పెరుగుతున్న మాలధారులు, అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.